वामशी रेड्डी फाउंडेशन योग रक्तदान शिविर। रक्तदान करें और जीवन दान करें। मोहम्मद शाकिर की रिपोर्ट। हनुमाकोंडा फाउंडर वामशी रेड्डी की बेटी कांचरा कुंतला अक्षता रेड्डी के जन्मदिन के अवसर पर सोमवार को क्वार्टर कार्यालय परिसर में वामशी रेड्डी फाउंडेशन की ओर से IRCS के सौजन्य से रक्तदान शिविर का आयोजन किया गया। कांचरा कंटलू वामसी रेड्डी की मां कांचरा कंटलू मणिमाला मुरलीधर रेड्डी ने इस कार्यक्रम की शुरुआत की। TSRTC हनुमाकोंडा के उप क्षेत्रीय प्रबंधक भानु और डिपो मैनेजर मोहन राव ने इस कार्यक्रम के लिए IRS सदस्यों पुलियरू वेणुग, EVV श्रीनिवास, बिल्ला रमना रेड्डी, बजडी रेड्डी, दामोदर रेड्डी, गंगापुरम, वेना मधु, रावोला राजकुमार, बनोटा वेंकना ने इस रक्तदान शिविर में हाजिर हुए और इस महत्व को लेकर उनको बधाई दी। इस कार्यक्रम को संबोधित करते हुए वामशी रेड्डी फाउंडेशन के निदेशक कंचरा कुंतला मुरलीधर रेड्डी ने कहा कि रक्तदान जीवन दान के बराबर है। रक्त में जहां भी रक्त नहीं बनता है वहां रक्त बनाने की क्षमता होती है और केवल एक व्यक्ति के रक्तदान से 3 लोगों की जान बचाई जा सकती है। उन्होंने कहा कि टेला, पाविंसिया, ओंगू, कैंसर और हाइमाफिरूर जैसे रोगों से पीड़ित लोगों को सुरक्षा देना अनिवार्य है और रक्त केवल उन लोगों को दिया जाना चाहिए जो दुर्घटनाओं में घायल है। इस कार्यक्रम में कुल 110 लोगों ने हिस्सा लिया और रक्तदान किया। भविष्य में वामशी रेड्डी फाउंडेशन के तत्वाधान में इसी तरह से सेवा गतिविधियां जारी रहेंगी। మనోరాలు కంచరకుంట్ల ఆస్తారెడ్డి జన్మదిన సందర్భంగా ఈ క్వాడ్రంట్ ప్రిన్సెస్లో ఆఫీస్ ప్రిన్సెస్లో వంశీ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ వాళ్ళ సహాయ సహకారాలతోటి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది। ఈ రక్తదాన శిబిరానికి మా రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అయిన ఉల్లూరు వేణు గారు, EV శ్రీనివాసరావు గారు, రమణారెడ్డి గారు మరియు వేణు గారు మరియు డిప్టీ రీజనల్ మేనేజర్ భాను గారు, RTC డిప్టీ రీజనల్ భాను గారు, డిపో మేనేజర్ గారు మోహన్ రావు గారు కూడా దీనికి హాజరైనందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా వంశీ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఈ వంశీ రెడ్డి ఫౌండేషన్ మేము 2022లో ఏర్పాటు చేయడం జరిగింది। ఆ రోజు నుంచి కూడా మేము ఆ సంవత్సరం నుంచి చాలా చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము। అందులో భాగంగానే 2022లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ నిరుపేదలు ఎవరైతే ఉంటారో రాత్రిపూట ఫుట్పాత్ మీద పండుకున్న నిరుపేదలకు మేము బ్లాంకెట్ వాళ్ళు పడుకున్నాక వాళ్ళు బ్లాంకెట్ ఇచ్చి కప్పడం జరిగింది। ఆ తర్వాత వరంగల్లో వంశీ రెడ్డి ఫౌండేషన్ తరఫునే ఒక జాబ్ మేళా కండక్ట్ చేసి ఒక 20 కంపెనీలు ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమం చేసి దాదాపు ఒక 2000 మంది హాజరైనారు। దానిలో మనం ఒక 200 మంది మనం సెలెక్ట్ చేయడం జరిగింది। ఆ తర్వాత ఒక ఆత్మకూడ గ్రామానికి ఈ వంశీ రెడ్డి ఫౌండేషన్ తరఫునే ఒక వాటర్ ప్లాంట్ కూడా స్కూల్ విద్యార్థులకు మరియు కాలేజ్ విద్యార్థులకు అనుకూలంగా ఉండేటట్టు ఒక వాటర్ ప్లాంట్ డైలీ 2000 లీటర్స్ కెపాసిటీ వాటర్ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది ఈ ఫౌండేషన్ తరఫునే। ఆ తర్వాత 2023లో ఒక జాబ్ మేళా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ తరఫునే వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కూడా నిర్వహించడం జరిగింది। ఆ తర్వాత ఈ క్వాడ్రంట్ ప్రిన్సెస్లో కూడా జాబ్ మేళా కండక్ట్ చేసాము। దానికి దాదాపు 10,000 మంది హాజరైనలు। అప్పుడు ఒక 600 మందిని మనం మిగతా కంప్లైంట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది। అందులో భాగంగానే ఈ ఫౌండేషన్ తరఫున 9th డిసెంబర్ ఫౌండర్ అనేది ఎవరైతే ఉన్నారో వంశీ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆ రోజు 2 ఆర్ఫానేజ్ అంటే ఒకటి ఓల్డేజ్ ఆశ్రమం, ఇంకొకటి ఓయాసిస్ ఆశ్రమం ఆర్ఫానేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఒక 25,000 ఇచ్చి డొనేట్ చేయడం జరిగింది। తర్వాత వారికి చలికాలం కనుక ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్లకు బ్లాంకెట్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది। అందులో భాగంగానే ఈ రక్త అవసరాన్ని బట్టి రక్తము దొరకదు, ఎక్కడ ఇంతవరకు ఎవరు ఉత్పత్తి చేయలేదు, దాన్ని ఒక మానవదేవ ఉత్పత్తి చేస్తుంది కనుక రక్త చాలా షార్టేజ్ ఉండడం వల్ల దాని ప్రాముఖ్యత తెలుసుకొని రక్తదాన శిబిరం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ తరఫునే ఈ రోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి దాదాపు చాలా మంది సహకారం అందించారు। ఈ రక్తం అనేది యాక్సిడెంట్ అయిన వారికి కానీ, డెంగ్యూ వచ్చిన వారికి కానీ, హీమోఫీలియా ఉన్న వారికి కానీ, తలసీమియా పేషెంట్లకు కానీ తప్పనిసరి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది। తలసీమియా పేషెంట్లకు రోగిగ్రస్తులకు మాత్రం దాదాపు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది। అంటే రక్తం మానవ దేవుడి నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి మానవులే దానికి రక్తాన్ని దానం చేయాలి కనుక మిగతా ఉత్పత్తి ఎక్కడ జరగదు కనుక
దాని ఎంత అందరు రక్తం ఇవ్వాలని దాదాపు ఒక 10 రోజుల నుంచి ఈ శిబిరాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించాలనే ఉద్దేశంతో చాలామంది సహకారంతో వెంకన్న కానీ భవన వెంకన్న గారు కానీ వేణు గారు కానీ రాజు గారు కానీ కానీ అందరినీ రిక్వెస్ట్ చేసి అందరి సహకారం తీసుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా వరకు కూడా అటెండ్ అయ్యి రక్తదానం చేస్తున్నారు. వారందరికీ అందరికీ నాకు సహకారం అందించిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ అవసరం ఉన్న మిగతా ఏదైతే ఇంకా ఎవరైతే ఇస్తున్నారో వారికి కూడా నేను దానం చేసే వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాళ్ళు 3 ప్రాణాలు కాపాడుతున్నారు మనకు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలా నాలాగా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఫౌండేషన్ ఎవరైనా కూడా ఇట్లా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను కోరుతున్నాను.